ఇరాన్తో చర్చల ప్రక్రియపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఇరాన్ ప్రతినిధుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి చర్చల ప్రక్రియ అత్యంత వింతగా ఉందని అభివర్ణిస్తూ మరోసారి మాటల తూటాలు పేల్చారు. ట్రంప్ పోస్ట్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ సైన్యం పూర్తిగా ధ్వంసమైందని, తిరిగి కోలుకునే అవకాశం లేదని, అందుకే వారు ఒక ఒప్పందం కోసం అమెరికాను బతిమాలుకుంటున్నారని ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని ట్రంప్ మండిపడ్డారు. అంతర్గతంగా ఒప్పందం కోసం ప్రాధేయపడుతూ బహిరంగంగా మాత్రం కేవలం అమెరికా ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని చెప్పడం సరికాదని, ఇది పూర్తిగా తప్పు అంటూ తన పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తన చివరి హెచ్చరిక అన్నట్లుగా ఇరాన్ తక్షణమే చర్చల విషయంలో సీరియస్గా ఉండాలని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. సమయం మించిపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, అప్పుడు వెనక్కి తగ్గడం కూడా సాధ్యం కాదని తన పోస్టులో హెచ్చరించారు. మొత్తం మీద ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికే సంక్లిష్టంగా ఉన్న చర్చల ప్రక్రియను మరింత జటిలం చేసేలా ఉన్నాయి. ఈ ట్రూత్ బాంబు తర్వాత ఇరాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.